మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రిపూట మీ గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నిన్ను చూస్తున్న ఫీలింగ్ కలిగిందా? మీరు ఫోన్ చూస్తూ ఉంటే మీ కెమెరా లెన్స్ నుండి ఎవరో నిన్ను గమనిస్తున్నట్టు అనిపించిందా? మనం అనుకుంటాం అది మన భయమని, కానీ ఖచ్చితంగా అది మన భయం మాత్రమే కాదు. ఇది కార్తిక్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జరిగిన నిజమైన సంఘటన. ఈ కథ విన్నాక మీరు మీ ఫోన్ కెమెరా మీద ఉన్న మీ ఫోన్ కెమెరా మీద ఒక స్టిక్కర్ అతికించకుండా నిద్రపోరు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కార్తిక్కి టెక్ అంటే పిచ్చి. ఈ మధ్య మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త యాప్స్ ట్రై చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి తన మొబైల్లో ఒక అన్నోన్ లింక్ నుండి గోస్ట్ ఐ అని ఒక యాప్ డౌన్లోడ్ చేశాడు. ఆ యాప్ డిస్క్రిప్షన్లో మీ చుట్టూ ఉన్న ఆత్మలని చూడండి అని ఉంది. కార్తిక్ అది ఏదో ఫన్ యాప్ అనుకొని ఇన్స్టాల్ చేసి పర్మిషన్స్ అన్నీ అలౌ చేశాడు. ఆ రాత్రి వర్షం పడుతుంది. కార్తిక్ తన బెడ్ మీద కూర్చొని ఆ యాప్ ఓపెన్ చేశాడు. స్క్రీన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లోకి మారింది. తను కెమెరాని రూమ్ మొత్తం తిప్పుతూ చూస్తూ ఉన్నాడు. ఆ యాప్ సడన్గా ఒక బీప్ సౌండ్ చేసింది. స్క్రీన్ మీద ఒక రెడ్ సర్కిల్ వచ్చింది. అది తన రూమ్లో ఉన్న కబోర్డ్ వైపు చూపిస్తుంది. కానీ కంటితో చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కార్తీక్ నవ్వుకొని ఏదో బగ్ అయి ఉంటుంది అని ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు. కరెక్ట్గా రాత్రి 2 గంటలకి తన ఫోన్ నోటిఫికేషన్ సౌండ్తో నిద్ర లేచాడు. ఒక మెసేజ్ వచ్చింది అన్నోన్ నంబర్ నుండి. కార్తిక్ ఓపెన్ చేసి చూస్తే తన గుండె ఆగిపోయేంత పని అయ్యింది. అది ఒక ఫోటో. ఆ ఫోటోలో కార్తిక్ బెడ్ మీద నిద్రపోతున్నాడు. ఫోటో తీసిన యాంగిల్ చూస్తే కబోర్డ్ మీద నుండి ఎవరో కూర్చొని తీసినట్టు ఉంది. కార్తీక్ వెంటనే లైట్ వేశాడు. కబోర్డ్ పైన చూస్తే ఏమీ లేదు. డోరు కూడా లాక్ చేసి ఉంది. అప్పుడే ఇంకో మెసేజ్. నువ్వు నిద్రపోతున్నప్పుడు చాలా అందంగా ఉన్నావు అని. కార్తీక్ భయంతో వణకడం స్టార్ట్ అయ్యాడు. తన వెంటనే ఆ యాప్ని డిలీట్ చేయాలని చూశాడు. కానీ తన ఫోన్ హ్యాంగ్ అయ్యింది. స్క్రీన్ మీద కేవలం ఆ కెమెరా వ్యూ మాత్రమే కనిపిస్తుంది. తను ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫోన్ ఆటోమేటిక్గా ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అయ్యింది. స్క్రీన్ మీద కార్తిక్ ఫేస్ కనిపిస్తుంది. కానీ కార్తిక్ ఫేస్ వెనక తన భుజం మీద ఒక నల్లటి చెయ్యి కనిపించింది. కార్తిక్ వెంటనే భుజం చూసుకున్నాడు. అక్కడ ఏమీ లేదు. కానీ ఫోన్ స్క్రీన్లో మాత్రం ఆ చెయ్యి కార్తిక్ మెడ వైపు మెల్లగా వస్తుంది. కార్తిక్ బెడ్ మీద నుండి దూకి బయటకి వెళ్ళాలని డోర్ దగ్గరికి వెళ్ళాడు. కానీ డోర్ బయట నుండి లాక్ చేసి ఉంది. తను అరుద్దామనుకునే లోపే ఫోన్ నుండి ఒక సౌండ్ వచ్చింది. అరవకు కార్తీక్, నేను ఎప్పుడో నీ లోపలికి వచ్చాను అని. ఆ యాప్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడే తన ఫోన్లోనే కాదు, తన జీవితంలోకి కూడా ఆ ఆత్మకి యాక్సెస్ ఇచ్చేశాడు అని కార్తిక్కి అప్పుడు అర్థమయ్యింది.
తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. పోలీస్ వచ్చి చూసేసరికి ఆ రూమ్లో కార్తిక్ లేడు. కేవలం తన ఫోన్ మాత్రమే బెడ్ మీద ఉంది. ఆ ఫోన్ స్క్రీన్ మీద ఒక ఫోటో ఉంది. అది ఒక శ్మశానం ఫోటో. ఆ శ్మశానంలో ఉన్న ఒక సమాధి మీద కార్తిక్ పేరు రాసి ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ ఫోన్ కెమెరాని ఒకసారి గమనించండి. మీరు పర్మిషన్స్ అలౌ కొట్టినప్పుడు మీరు కేవలం టెక్నాలజీకి మాత్రమే యాక్సెస్ ఇవ్వడం లేదు, మీ ప్రైవసీకి, మీ ప్రాణానికి కూడా యాక్సెస్ ఇస్తున్నారు. బీ కేర్ఫుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ స్టోరీనే నెక్స్ట్ స్టోరీ అవ్వచ్చు. థ్యాంక్ యూ.